ఏపీలో గంజాయి సాగుని జీరోకి తీసుకొచ్చామని చెప్పారు హోంమంత్రి అనిత. ఈగల్ టీమ్ ని ఏర్పాటు చేసిన తర్వాత సత్ఫలితాలు వచ్చాయన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో గంజాయిపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని చెప్పారు. గంజాయి ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లలో ఈగల్ క్లబ్స్ తో అవగాహన కల్పిస్తున్నామని హోంమంత్రి చెప్పారు. గంజాయి సాగుపై సభ్యుల ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు మంత్రి అనిత. 2019 తర్వాత గాంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మ్యాక్సిమం గాంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గాంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ, గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి కూడా అధ్యక్ష ఇంచుమించుగా ఓన్లీ ఈ మన్యం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన 5 జిల్లాల్లోని దగ్గర 47 డ్రోన్స్ ని కూడా వైజాగ్ రేంజ్ లో 47 డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక సర్వేలెన్సెస్ కూడా నడుపుతున్నామని చెప్పడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి గారు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. పాయక్రోపేట టు ఇచ్చాపురం అభ్యుదయం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర, కంటిన్యూస్ గా సైకిల్ యాత్ర చేస్తూ ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని వెళ్ళారు అధ్యక్ష. ముగింపు కూడా మన ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా జరిగింది.